దగ్గరకు వచ్చి ఇప్పుడు మూడుమటక గ్రామమైన మా విలేజ్లోనే 3 రోజులైంది ఒక మనిషి గల్లంతైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మా సుందర విజయ్ కుమార్ అంటే మా శాసనసభ్యులు శాసనసభ్యులైన యలమంచిలి సుందర విజయ్ కుమార్ అయితే ఎంత కూడా పెట్టించుకోవట్లేదు. ఎంత కూడా పెట్టించుకోకపోవడం వల్ల మామే స్వయంగా దిగి 20 బోట్లు సముద్రంలో నాన్ స్టాప్గా గాలింపు జరుగుతుంది. గాలింపు జరగడంలోనే ఒక్కరు కూడా ఏ మాత్రం ఆచూకీ కనిపించట్లేదు. ఆచూకీ కనిపించకపోవడం వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం చాలా నిరాశ చెంది ఉన్నది. చూసిగా ఫ్రెండ్, ఇప్పుడు ఏ విధంగా మా వాళ్ళు అయితే ఏడుస్తున్నారు, నాన్ స్టాప్ 3 రోజుల నుంచి నాన్ స్టాప్ ఏడుస్తున్నారు. అలాగే మా విలేజ్ లోని వేట అనేది కూడా జరగలేదు. ఎందుకంటే మా తోటి మత్స్యకారుడు సముద్రంలో మునిగిపోయాయని మా ఒక్క బాధాకరమైన విషయంతో ఉండి మేమందరినీ వాళ్ళకి సాయంగా ఉందామని మత్స్యకారులందరినీ ఏ విధంగా ఉండవు చూసిగా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండడం వల్ల మాకైతే చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాలేదు, ప్రెసిడెంట్ ఏడు చేతులు, నాయకులు ఏడు చేతులు, ఎమ్మెల్యే ఏడు చేతులు, గవర్నమెంట్ ఏడు చేతులు మేము మత్స్యకారులు పుట్టదే మా తప్పు అనుకుంటే ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారు, ఇంటర్లు చేస్తున్నారు, ఐటీలు చేస్తున్నారు, డిప్లొమా చేస్తున్నారు. మేము ఎన్ని కంపెనీలకు వెళ్తే మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండకపోవడం వల్ల మేము అందరూ సముద్రం ఎక్కుతున్నాం. సముద్రం ఎక్కి వేట చేద్దామని టైంలోనే 24 గంటలు మేము సముద్రంలో ఉండేటప్పుడు ప్రతి క్షణం మేము ప్రమాదానికి ఎదురెళ్తున్నాం. ఎందుకు ఎదురెళ్తున్నాం అంటే మా బతుకుతెరు గురించి మేము ఎదురెళ్తున్నాం. మా 5 చేతులు మా నోట్లోకి దిగడానికి మేము ఎదురెళ్తున్నాం. అలా ఎదురెళ్ళి ప్రమాదకరం తుఫాను ఉంది అయినా సరే తెలిసి అయినా మా నోటికి అందట్లేదు. అయినా సరే మేము సముద్రం ఎక్కుతున్నాం. ఎందుకు ఎక్కుతున్నాం అంటే మా ఫ్యామిలీ చాలా మంది చూసారు కదా ఏ విధంగా ఉన్నారు. మొత్తం ఒక ఫ్యామిలీకి తోటి సాయం చేయడానికి ఇంతమంది ఈ విధంగా ఉన్నాం. ఏ ఎమ్మెల్యే ఎవరు కూడా మా ఊరు ప్రెసిడెంట్ కూడా రాలేదు. ఇప్పుడు ఏ పార్టీ 3 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలోని ఒక ప్రెసిడెంట్ కూడా మా ఊరికి అయితే రాలేదు. చాలా నిరాశ చెంది ఉన్నాం చూసి కదా ఫ్రెండ్స్. బాధ అంతే. గ్రామంలోని మత్స్యకారులు తమ ఆవేదన వెళ్ళగొక్కుతున్నారు. 3 రోజులుగా తమ గంగపుత్రుడు గాలించిన జాడ కనిపించలేదని